లైఫ్ కొన్నిసార్లు చాలా ఈజీగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు మన జీవితం మనకి చాలా భారంగా అనిపిస్తుంది. ఈ జీవితం చాలా పెద్దది, చాలా దూరం ప్రయాణించాలి, ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు. సక్సెస్ అయ్యేంత వరకు మన ప్రయాణం ఎక్కడ కూడా ఆగకూడదు. మనందరికీ కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి. వాటిని ఎలాగైనా సాధించాలని కోరిక కూడా ఉంటుంది. కానీ వాటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించే మార్గంలో కొన్ని సందర్భాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు వాటిని చూసి మనం అలసిపోతాం, భయపడతాం. ఎక్కడ దీన్ని నేను సాధించలేనేమో అని భయపడి అక్కడే దాన్ని వదిలేసి జీవితంలో వెనకడుగు వేస్తాం. మనలో చాలామంది కూడా ఇదే తప్పు చేస్తున్నారు. మనందరం కూడా చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు చాలాసార్లు కింద పడ్డాం. కానీ అలా కింద పడ్డ ప్రతిసారి కూడా లేచి నిలబడ్డాం. ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పూర్తిగా నడవడం నేర్చుకున్నాం. మరి అంత చిన్న వయసులో అంత దృఢ సంకల్పం ఉండేది. ఆ వయసులో భయం అంటే ఏంటో తెలిసేది కాదు. మరి ఇప్పుడు చిన్న సమస్య వస్తే భయపడతాం, ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన భయపడతాం. ప్రతి దానికి కూడా భయపడుతూ జీవితంలో వెనకడుగు వేస్తూనే ఉన్నాం. ద గ్రేట్ ఇన్వెంటర్ థామస్ ఆల్వా ఎడిసన్ లైట్ కనుగొన్నారని మనందరికీ తెలుసు. కానీ ఆయన సక్సెస్ అవడానికి 1000 సార్లు ప్రయత్నించారు. అంటే 999 సార్లు కూడా ఆయన ప్రయత్నించి ఓడిపోయినా ఆయన మీద ఆయనకున్న నమ్మకంతో మళ్ళీ ప్రయత్నించి విజయాన్ని సాధించారు. కానీ మనం మాత్రం 1-2 సార్లు ఓడిపోయినంత మాత్రాన లైఫ్లో వెనకడుగు వేసి ఇంకా అక్కడితో అది వదిలేస్తున్నాం. కానీ ఎడిసన్ గారి సిద్ధాంతం అది కాదు. ప్రయత్నించు ప్రయత్నించు, విజయం సాధించేంత వరకు ప్రయత్నించు. ఓడిన ప్రతిసారి దాని నుంచి ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్చుకొని మళ్ళీ ప్రయత్నించి విజయాన్ని సాధించు. అది ఆయన సిద్ధాంతం. అందుకే ఆయన 999 సార్లు కూడా ఓడిపోయినా వెనకడుగు వేయకుండా, దేనికి భయపడకుండా ఆయన మీద ఆయన నమ్మకం పెట్టుకొని విజయాన్ని సాధించారు. సో మన లైఫ్లో చూసుకున్న మనం కూడా వెనకడుగు వేయకుండా ఎప్పుడైతే కష్టపడి ప్రయత్నిస్తామో మనం కూడా విజయాన్ని సాధిస్తాం. అందుకే ఎడిసన్ గారు ఇప్పటికీ కూడా ద గ్రేట్ ఇన్వెంటర్గా చరిత్రలో గుర్తింపు పొందుతున్నారు. ద ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్ మైకేల్ జార్డాన్ ఏమన్నాడంటే, తన జీవితంలో సుమారు 300 గేమ్స్ని ఆయన ఓడిపోయాడంట. నేను సుమారు 9000 గోల్స్ని నా చేతులారా నేనే మిస్ చేసుకున్నాను. ఒక గెలవాల్సిన మ్యాచ్లో నా చేతులారా నేనే ఆ మ్యాచ్ని ఓడినట్టు చేశాను. నా జీవితంలో నేను చాలాసార్లు ఓడిపోయాను. కానీ నేను ఓడిపోయిన ఆ క్షణాలే నన్ను ఒక గొప్పవాడిగా తీర్చిదిద్దాయి అని చెప్పాడు. నేను ఫెయిల్యూర్స్ని చూసి ఎప్పుడూ భయపడలేదు. వాటి దుక్కు చూస్తూ నేను కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను. అందుకే ఈరోజు నేను ఒక అద్భుతమైన బాస్కెట్బాల్ ప్లేయర్గా మీ ముందు ఎదిగాను అని చెప్పాడు. ఒక మైకేల్ జార్డానే కాదు, ఒక థామస్ ఆల్వా ఎడిసనే కాదు, చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో చాలా సమస్యల్ని ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే. చాలాసార్లు ఓడిపోయారు, అయినా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రయత్నించి కష్టపడి విజయాన్ని సాధించారు, చరిత్రలో నిలిచారు. మనం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, వాళ్ళలాగే మనం కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే మనం వెనకడుగు వేయకుండా కష్టపడి ప్రయత్నించి ముందుకు వెళ్తామో అప్పుడు మాత్రమే జీవితంలో సక్సెస్ సాధిస్తాం. మనం అలా కష్టపడితేనే మనం కోరుకున్న డ్రీమ్స్ని, గోల్స్ని మనం రీచ్ అవుతాం. మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోగలం. మరి నువ్వు నీ డ్రీమ్స్ని తీర్చిదిద్దుకోవడానికి నువ్వు సిద్ధమేనా? అయితే ఎస్, ఐఎమ్ రెడీ నౌ అని కింద కామెంట్ చేయి. ఈ కంటెంట్ నీకు నచ్చితే లైక్ చేయి. నువ్వు చేసే ఒక్క లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మోటివేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయమచ్చా.